దేవుని స్తోత్రం అందరికీ నా సాక్ష్యం ఏంటంటే నా జీవితంలో దేవుడు ప్రతిదీ సాక్ష్యంగా పెట్టాడు. నా వివాహ జీవితం కానీ నా ఉద్యోగ జీవితం కానీ ప్రతిదీ దేవుడు సాక్ష్యంగా నిలబెట్టాడు. మొన్న జనవరి 1 అయిపోయిన తర్వాత జనవరి 2 మా హస్బెండ్కి ఒక మెయిల్ వచ్చింది. అంటే ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రాజెక్ట్లో నుంచి తీసేసామని. అయితే కంపెనీలోనే ఉన్నారు కానీ ప్రాజెక్ట్ లేదు. 3 months అవుతుంది. 3 months నుంచి శాలరీ అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి లాస్ ఆఫ్ పే ఉంటుందని మెయిల్ అయితే వచ్చింది. బట్ చాలా ప్రాజెక్ట్స్ వాళ్ళు రిజర్వ్ చేసుకుంటున్నారు. వాళ్ళే ఇంటర్వ్యూ ఏం కండక్ట్ చేయకుండా వాళ్ళే మళ్ళీ రిజర్వ్ చేసి మళ్ళీ వాళ్ళే రిజెక్ట్ చేసేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఏం చెప్పట్లేదు. అలాంటిది మొన్న లాస్ట్ మంత్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఈస్టర్ రోజున ఈస్టర్ ప్రామిస్ అని చెప్పేసి మాకు అప్పుడు చర్చ్లో మెసేజ్ చెప్పారు. ఊరికే నిల్చుండి చూడండి, దేవుడే మీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నారని. ఆ ప్రామిస్ ఇవ్వగానే, అంటే ప్రామిస్ ఇవ్వకముందే ఈస్టర్ ప్రామిస్ అనగానే నేను అనుకున్నాను, దేవా ఈ ప్రామిస్ నా జీవితంలో నెరవేరాలి అని. ప్రామిస్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రామిస్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను. ఆ రోజు నేను ఇంటికి వచ్చేసాను. మాది ఎర్లీ మార్నింగ్ 4 o'clock సర్వీస్ అయిపోతుంది. 4 o'clock సర్వీస్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి 8:30, 9 అయింది. వచ్చేసి పడుకున్నామన్నమాట. పడుకుని లేచేసరికి, అంటే పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది, ఇంటికి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి. అయితే మేము అనుకున్నాము వాళ్ళు కంపెనీ నుంచి తీసేయకముందే మేమే పేపర్స్ పెట్టేసి రిజిగ్నేషన్ ఇచ్చేయాలని మేము అనుకున్నాము. అప్పటికి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, కానీ మేము ఎందుకో ఇవ్వలేదు. మాకు దేవుడు చూపించిన దాన్ని బట్టి ప్రాజెక్ట్ ఇస్తున్నారు దేవుడు అని చెప్పేసి నేను తనకు ఆ రోజే చెప్పాను, మీకు ప్రాజెక్ట్ వస్తుంది అని నాకు కళ వచ్చిందని చెప్పాను. తర్వాత కూడా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము అదే పెట్టి ప్రార్థన చేసాము. దేవుడు అద్భుతకరంగా మొన్న థర్స్డే మేము కాంబో కాల్ చూపించడానికి కానీ అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఆ రోజు కాల్ వచ్చింది అనమాట ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ గురించి. అయితే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే రిజెక్ట్ చేసేస్తున్నారు కదా అనుకున్నాము. కానీ ఆ రోజు మేము ప్రేయర్ చేసాము అన్నమాట. ఇక్కడే వచ్చి కాంబో బాగు చేయించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నారు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకున్నాము. ఫ్రైడే మార్నింగ్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత తను ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పేసి వచ్చారు. వెంటనే మెయిల్ వచ్చింది, ప్రాజెక్ట్లో ఆన్బోర్డ్ చేయాలి, సైన్ చేసి పంపించమని చెప్పేసి ఏదో మెయిల్ పంపిస్తే మళ్ళీ అప్పుడు నాకు కాల్ చేశారు. దేవుడు అద్భుతకరంగా, అంటే ఈ మే నెల నుంచి లాస్ ఆఫ్ పే ఉంటుంది, ఇంకా 3 days ఉంది. నేనేమని ప్రార్థన చేస్తున్నామంటే, ఇద్దరం ప్రేయర్ చేసుకునేటప్పుడు నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడో ప్రభా, అన్ని దారులు మూసుకుపోయినా కానీ నువ్వు ఆశ్చర్యకరంగా ఏదో ఒకలాగా నువ్వు కార్యం చేస్తావు, మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తాము. దేవుడు ఈ 3 days, ఇంకా 3 days తర్వాత లాస్ ఆఫ్ పే పడేది, బట్ ఈ 3 daysలోనే దేవుడు గొప్పగా కార్యం చేసి మమ్మల్ని నిలబెట్టాడు. అందుని బట్టి వందనాలు. మీ అందరూ మా గురించి అన్న వాళ్ళు కూడా మా గురించి ఆ రోజు నుంచి ప్రేయర్ చేస్తున్నారు. అన్న వాళ్ళందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు.